సార్ ఒక్క నిమిషం, నా డౌట్ ఏంటంటే చాలా మంది కూడా చెప్తుంటారు, ఇప్పుడు చూడండి నా చేతిలో ఉన్న యాపిల్ మీరు చూస్తున్నారు కదా, ఎంత నిగనిగలాడుతుంది. నిజంగా ఇది మనము చెట్టు దగ్గరికి వెళ్ళి కోసుకొని తింటే ఇంత రంగు రాదు. రుచి అయితే ఉంటుంది, కానీ ఈ కలర్ రాదు. ఈ కలర్ రావడానికి కూడా కెమికల్స్ వాడుతున్నారని చెప్పేసి ఈ మధ్య సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరుగుతుంది. అంతెందుకు, ఇక్కడ చూడండి మీరు క్లోజ్ షాట్లో చూడొచ్చు, ఇట్లా మనం అన్నామంటే ఒక వైట్ ప్యాచ్, అంటే ఒక చిన్న పొడిలా కనపడతా ఉంది. ఏంటి అసలు? అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు ఒక ఫ్రూట్ అంటే ఎన్ని విధాల ఇది కంటామినేట్ అవుద్దో తెలుసు. ఇప్పుడు ఫ్రూట్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి? మీకు కావాల్సిన శరీరానికి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్, కొన్ని మినరల్స్, ఇవన్నీ మీకు ఫైబరు, ఇవన్నీ మీ శరీరానికి ఇస్తాయి. అవే మీ శరీరానికి కావాలి బ్రహ్మాండంగా. సరే, ఇవన్నీ దేనికి యూజ్ అవుతాయి అంటే మీ డిఎన్ఏ రిపేర్కి, ఇమ్యూనిటీకి, ఇవన్నీ మన అందరికీ తెలిసింది. ఓకే, ఇప్పుడు దీంట్లో కంటామినెంట్స్ ఎలా వచ్చి చేరుతుందో చూద్దాం. దీంట్లో కంటామినెంట్స్, కెమికల్స్ రెండు రకాలుగా వచ్చి చేరుతాయి. ఎట్లాగూ ఈ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో, ఫార్మర్ ఎవరైతే ఉన్నారో, మొక్క ఏపుగా పెరగాలంటే ఏం వాడతారు? ఎరువు వాడతారు. తర్వాత దీనికి వచ్చే మొక్క ఏపుగా పెరగడానికి ఎరువు వాడతారు. ఏపుగా పెరిగినటువంటి మొక్క లేదా ఒక ఫ్రూట్ వచ్చిన తర్వాత ఇంకో ప్రాబ్లం ఏమొస్తుంది? అర్థమైందండి, పురుగు పట్టిందో ఇంకోటి పట్టిందో. బట్ మీకు ఎటువంటి ఫ్రూట్ ని మీ దగ్గరికి తీసుకురావాలి? అతను హెల్దీగా ఉన్న ఫ్రూట్ తీసుకురావాలి. ఎక్కడ మచ్చబడిందో లేకపోతే ఎందుకు సార్, మనమే ఉన్నాం. ఇప్పుడు మన చేతిలో ఉన్న పండు చూస్తే ఎర్రగా బాగుంది, అదే వేరే ఈ పండు పక్కన కొంచెం తెల్లగా ఉన్నది పెడితే తీసుకోడు. ఎందుకంటే మన మైండ్ సెట్ కూడా అట్లే ఉంది, మాకు వచ్చి ఎర్రగా నిగనిగలాడాలని. వాడు పాపం అట్లే చేస్తున్నాడు. సో అప్పుడు దీంట్లో ఏమవుతుందంటే రెండు రకాల కంటామినెంట్స్ ఎలా వస్తున్నాయంటే, ఒకటి మీరు సాయిల్లో వేసినటువంటి ఏదైతే కంపోస్ట్ ఏదైతే ఉందో అది న్యాచురల్ కాకుండా మన కెమికల్స్ రిలేటెడ్ ఏదైతే ఉందో మొక్కకి ఏమీ తెలీదు, అది అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకున్నది ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే, అబ్జార్బ్ చేసుకునేటప్పుడు హెవీ మెటల్స్ ఉండొచ్చు, కొన్ని కెమికల్ కాంపౌండ్స్ ఉండొచ్చు. చక్కగా ట్రావెల్ చేసి ఫ్రూట్స్ లో పెట్టద్ది, లీఫ్ లో పెట్టద్ది, ఇంకో చోట్ల అలా పట్టుకుని సర్దుకుంటాం. ఇది లోపల కంటామినేషన్ అయిపోయింది అనుకుందాం. వాడు వాడేటటువంటి ఎరువుల వల్ల ఈ లోపల ఇన్సైడ్ కంటామినేట్. సెకండ్ కంటామినేషన్ ఎలా అవుతుంది అని అంటే, మరి పురుగు పట్టకూడదు కదా. వాడు అంత కష్టపడి పండించి మొక్కనంతా ఏపుగా చేసినాక ఫలం వచ్చిన తర్వాత పురుగు పట్టితే వాడికి ప్రాఫిట్ ఎలా వస్తుంది? తర్వాత ఏం చేస్తాడు? పెస్టిసైడ్స్ చల్లుతాడు, ఫంగిసైడ్స్, పెస్టిసైడ్స్, మొత్తం దోమకాటుకి ఇవి అన్ని రకాలైనటువంటి మందులు పైన చల్లుతాడు. పెస్టిక్స్ దూరంగా పెడతాడు. ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, నీకు కెమికల్ ఫ్రూట్ ఇవ్వాలనేది ఆయన ఉద్దేశం కాదు. మంచి ఫ్రూట్ నీ చేతిలో పెట్టాలి. అర్థమైంది? అంటే యాపిల్ అంటే యాపిల్ ఎట్లాగా ఉండాలి. ఎంత ఉందనుకోండి, యాపిల్ రంగు తెల్లగా ఉందనుకోండి, నువ్వు ఎందుకు కొంటావు? కాబట్టి యాపిల్ని యాపిల్ లాగా ఇచ్చేటటువంటి క్రమంలో అతను వాడేటటువంటి ఎరువుల వల్ల, ఆయన వాడేటటువంటి పెస్టిసైడ్స్ వల్ల ఇది కంటామినేట్ అయిపోయింది. ఇట్లాంటి కంటామినేటెడ్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తుంటారు. ఏంటంటే ఇది క్యాన్సర్ కి దారి తీసే విధంగా కూడా ఉంటుందా? ఏ విధంగా ఉంటుంది? ఫ్రూట్ క్యాన్సర్ కాదు, వీళ్ళు వాడేటటువంటి కెమికల్ కార్సినోజెనిక్ కెమికల్స్ అయితే గనక 100% మీకు డౌట్ లేదు. ఆ రంగు రావాలంటే కార్సినోజెన్స్ వాడాల్సిందే కదా, కెమికల్ వాడాల్సింది. ఇప్పుడు మనం దీంట్లో సెకండరీ కెమికల్స్ లోకి ఎలాగా వెళ్తుందంటే, ఈ ఫంగిసైడ్స్, పెస్టిసైడ్స్ ఒక కంటామినేషన్. ఇది యాపిల్ పర్టికులర్ గా మీరు మాట్లాడేటప్పుడు ఇది మీరు వేరేది ఏది కూడా ఇది అటాక్ అవ్వకుండా ఉండాలంటే దీనికి చక్కటి వ్యాక్స్ వేస్తాయి. సో గట్ క్యాన్సర్స్ అర్థమైందండి, మనం కడుక్కోకుండా తీసుకో. రెండోది మీరు అన్నట్టు కార్సినోజెనిక్ రెండోది ఉంటాయి. ఇంకో మీకు సీక్రెట్ చెప్పనా? ఒకవేళ సార్ మీరు ఇలా అన్నారు కదా, వ్యాక్స్ కొడుతున్నారు, ఇవన్నీ ఉన్నారు కదా, ప్రాపర్ గా వాష్ చేసుకునో లేకపోతే పీల్ చేసుకునో తినొచ్చు కదా అని మీకు ఒక అనుమానం వస్తుంది. పైన కదా సార్ ఉండేది, అదంతా కూడా ఆ వ్యాక్స్ మేము పైన తొక్క తీస్తుందా అంటే, ఇవాళ మీ ద్వారా సీక్రెట్ చెప్పాలంటే, మనం అంటారు కదా ఆ తొక్కలోది అంటాం కదా, ఆ తొక్కలోనే ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి. అర్థమైందా? మీరు తీసుకుని దీన్నో లేకపోతే ఇదంతా మీరు తొక్క ఎప్పుడైతే తీసేస్తారో న్యూట్రియంట్స్ పోతాయి. ఓకే, కీరాలో కూడా పైన అంటే మెయిన్ తొక్కలోనే ఉంటది అంతే సార్. అసలు మీరు నేను యాక్చువల్లీ ఇంకొక ఫ్రూట్ వైజ్ చెప్పినప్పుడు చెప్తాను, ఇది పీల్ చేయకూడదు, డైరెక్ట్ చేయకూడదు సార్. మీరు ఎనీ ఫ్రూట్ ఆర్ ఎనీ వెజిటబుల్ న్యూట్రియంట్స్ డెన్స్ ఉండేది ఎక్కడ అని అంటే తొక్కలోనే, ఫిల్ చేయకూడదు. తొక్కకి అది తెలియదు కదా. మనం ఇప్పుడు వీళ్ళు వ్యాక్స్ కొట్టారు లేకపోతే పెస్టిసైడ్స్ ఉన్నాయో అని చెప్పి దీన్ని తొక్క తీసేసి మనం తిన్నాం అనుకోండి సార్, సమ్ న్యూట్రియంట్స్ ఇస్ మిస్సింగ్. సరే, మరి మేము అట్లే తింటే రోగాలు వస్తాయి కదా. అందుకోసం మనం ఏం చేయాలంటే, ఇన్సైడ్ కంటామినేషన్ ని మనం కంట్రోల్ చేయడం మన వల్ల కాదు, మనం ఏమీ చేయలేం.
ఓకే, కాబట్టి దాన్ని రూల్డ్ అవుట్ చేసేద్దాం. ఎస్. బట్ ఎక్స్టర్నల్ వచ్చేటటువంటి పెస్టిసైడ్స్ కానీ ఫంగిసైడ్స్ కానీ లేకపోతే రైపింగ్ కెమికల్స్ అంటే పండు పక్వానికి వచ్చేటట్టుగా మనం కార్బోహైడ్రేట్స్ అవి వాడుతూ ఉంటారు కదా, ఎస్. వీటిని మనం ఎలా చేయొచ్చు? మన చేతిలోనే ఉంది, వాష్ చేసుకునే పద్ధతి ఉంటుంది. ఓకే. వాషింగ్ ఎలా చేసుకోవచ్చు? మన బేకింగ్ సోడాని వేసుకుని వాటర్లో వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకుని తర్వాత Okay. తీసుకోవచ్చు. లేదు ఈ యాపిల్ లాంటిది అంటే గోరువెచ్చని నీళ్ళలో వేస్తే కూడా ఈ వ్యాక్స్ డిజాల్వ్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు యాపిల్ సైడర్ వెనిగర్ని ఒక స్పూన్ వేసి ఒక హాఫ్ లీటర్లో పెట్టి ఒక 20 మినిట్స్ కనుక పెట్టారనుకోండి, ఆ ఫంగిసైడ్స్ కెమికల్స్ అన్ని కూడా బయటకు వచ్చేస్తాయి. అంతెందుకంటే ఇంకా మనం సరే ఎన్ని మీకు ఏదో పెద్ద పెద్ద చెప్తున్నారు, నాకు అయ్యేం వద్దు సార్ అన్నారు అనుకోండి, ఇంత గల్లుప్పు వేయండి సార్. ఓకే. గల్లుప్పు వేసి ఒక లీటర్ వాటర్లో పడేసి ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ని దాంట్లో పడేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చక్కగా తీసుకుని వాష్ చేసుకుని తుడిసేసుకుని తినండి. ఓకే. ఎంత సింపుల్. అంత టైం లేదు సార్ మాకు, అందుకే రోగాలు కూడా అంత తొందరగా వస్తాయి. అది మీకు టైం కావాల్సిందండి. మీరు టైం ఎవరికి ఇస్తున్నారు అని అంటే మీ శరీరానికి ఇస్తున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి సార్, మీ ఆలోచన విధానం మీకు ఒక తలనొప్పి వచ్చినప్పుడు లేదంటే కడుపు నొప్పి వచ్చినప్పుడు నార్మల్ గా ఉన్నప్పుడు ఒకేలాగా ఉంటుంది లేదండి. అంటే మీ శరీరం మీకు సహకరిస్తేనే మీరు అనుకున్న చేస్తారు కదా. Yes. మరి దానికి ఎందుకు అంత చిన్న ప్రయారిటీ ఎందుకు ఇస్తారు? మీరు Yes. కడుక్కోవాల్సిందే ఉండాలి. ఫ్రూట్స్ ఎగెనిస్ట్ కాదంటున్నాను నేను. అదే. ఈ ఫ్రూట్స్ ని అవగాహనకు తినటం అనేది ఇంపార్టెంట్ అని చెప్తాను. ఎస్. ఈ మహాప్రసాదాన్ని వాళ్ళు కూడా కావాలని ఎవరు కంటామినేట్ చేయట్లేదు. మీ చేతిలోకి ఈ ఫ్రూట్ పాడవకుండా అందించాలనేటటువంటి క్రమంలో చేస్తున్నారు. కొంతమంది చేయొచ్చు, బిజినెస్ పరంగా చేయొచ్చు. బట్ మనం ఇది తినాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి ఛానల్స్ ద్వారా ఈ అవగాహన పెంచుకుని దీన్ని కంటామినేట్స్ కి దూరంగా ఎలా ఉండాలి, క్యాన్సర్ కి ఎలా దూరంగా ఉండాలి. పాపం అంతా బాగానే చేస్తాను సార్, తెల్లారు లేస్తే ఫ్రూట్స్ తింటాను సార్, నేను అది తింటాను, చక్కగా డైట్ ఫాలో సార్. ఎవరో పెద్ద ఆయన చెప్పినట్టు డబ్బులు ఊరికే రావు, జబ్బులు కూడా ఊరికే రావు. అర్థమైందా? అదే అంటారు, అవగాహనతోనే వస్తుంది. అర్థమైంది? ఆరోగ్యం ఎప్పుడు వస్తుంది? మీకు మీ మీద మీరు తినే ఆహారం మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆరోగ్యంగా ఉండగలరు.